ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానానికి ఆశతో ఆసక్తితో చేరువచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము గలతీ పత్రికల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు ఆయన కృపను మనకు అనుగ్రహించి ఆ ఆయన వాక్యాన్ని ఎలాగన ప్రతి వారం కూడా వినే భాగ్యాన్ని ఇస్తున్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గలతీ పత్రిక విశిష్టమైనటువంటి పత్రిక అని నేను చెప్తూ వస్తున్నాను. ఎందుకనంటే ఈ పత్రిక అనేక మందిని ప్రభావితం చేసింది. ప్రాముఖ్యంగా రిఫర్మేషన్ కి కారకుడైనటువంటి ఆద్యుడైనటువంటి మార్టిన్ లోథర్ ఈ పత్రిక ద్వారానే సత్యాన్ని తెలుసుకున్నాడు. అంతవరకు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో ఉండిపోయినటువంటి బైబిల్ యొక్క సారాంశం వారు మార్చేసుకుని ప్రజలను వారి సొంత ఆలోచనలకు అనుగుణంగా బైబిల్ వాళ్ళకు అందకుండా చేస్తున్న క్రమంలో ఒక గొప్ప ఉద్యమాన్ని మార్టిన్ లోథర్ ప్రారంభించడానికి కారణం గలతీ పత్రిక. అప్పటి వరకు క్రియల వలన నీతిమంతులుగా అంటే పాప పరిహార పత్రాలు కొనుక్కోవడం కానీ ఇండల్జెన్సెస్ అని అంటారు. అలాగే మరి పోపుల దగ్గర ఫాదర్ల దగ్గర వారి పాపాలను ఒప్పుకోవడం కానీ లేదా చనిపోయినటువంటి వాళ్ళ కోసం ప్రార్థించడం ద్వారా వాళ్ళకేవో చనిపోయిన వాళ్ళ పేర్ల మీద ఏవో కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళు పరలోకం వెళ్తారు అని నమ్మడము పర్గటరీ అని అంటారు. సో ఇవన్నీ రూపుమాపడానికి వీటన్నిటిని ప్రజల్ని బయటకు తీసుకురావడానికి జర్మనీలో ఒక గొప్ప ఉద్యమే జరిగింది 500 సంవత్సరాల క్రితం. సో ఆ ఉద్యమమే రిఫర్మేషన్ 5000 సంవత్సరాల క్రితం క్షమించారు. ఆ ఉద్యమే రిఫర్మేషన్. దానికి ఆద్యుడు మార్టిన్ లోథర్. సో ఈ మార్టిన్ లోథర్ గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాము. క్రీస్తునందు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రం గురించి మాట్లాడతాడు. సో ఆ స్వాతంత్ర్యం ఆ మాటను బట్టి అతడు యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షణ అనేటువంటి సత్యాన్ని నమ్మి ఆ సత్యాన్ని తన మటుకు తాను నమ్మడం కాదు, అనేక మందికి తెలియచేయడానికి మొట్టమొదట చేసిన పని ఏంటంటే ప్రజలకు వాస్తవాలు దాచిపెట్టినటువంటి ఆ ఫాదర్లు వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ 91 థీసిస్లు ఆయన రాశాడు. అవి పట్టుకెళ్ళి వెస్ట్ బాసిలికా వాళ్ళ యొక్క ఫాదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండేటువంటి పెద్ద భవంతి యొక్క మెయిన్ ద్వారాలకి వాటిని అంటించాడు. అలాగా ఒక గొప్ప ఉద్యమం రగిలింది. నేడు ప్రొటెస్టెంట్లుగా మనం పిలువబడుతున్నాం అనంటే కారణం ఆయన. కనుక అలాగా అనేక మందిని ప్రభావితం చేసినటువంటి ఈ పత్రికలో ఎన్నో సత్యాలు ఉన్నాయి. నేటికి కూడా నూతన నిబంధన సంఘాల్లో క్రియల ద్వారా రక్షణ అనేటువంటి విషయం అంటే చూడండి, బాప్తిసం తీసుకుంటే రక్షణ లేదా పరిశుద్ధాత్మ పొందామనే దానికి భాషలు మాట్లాడితేనే రక్షణ, ఈ విధమైన కొన్ని వాళ్ళ సొంత అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసం ద్వారానే రక్షణ అనేటువంటి మాట మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రికలు అంటాడు, అది క్రియల వలన కాదు కనుక ఎవడో నడిచేపడ వీల్లేదు అంటాడు. మన వల్ల కలిగినటువంటిది కాదు. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తాడు. సో గలతీ పత్రికలో ఈ విషయంలో పేతురు కూడా అపరాధిగా కనపడ్డాడు. గత వారం మనం అదే చదువు 2వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుంటూ 16 వరకు ధ్యానం చేసాం. సో మరొకసారి 17 నుండి 21వ వచనానికి వెళ్లే ముందు మొదటి ఎప్పటి వరకు మనం చదివినటువంటి వచనాల్లో క్లుప్తంగా చూసుకుని మరలా అక్కడికి వెళ్దాం. మొదటి అధ్యాయము పౌలు యొక్క అపోస్తలత్వాన్ని తను రుజువు చేసుకుంటున్నాడు. అక్కడ గలతీ సంఘములో
బోధించబడుతున్నటువంటి ఒక భిన్నమైనటువంటి బోధను ఆయన డిఫెండ్ చేస్తూ దానికి ఎదురు సమాధానం చెప్తూ ఆ ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని ఆయన ప్రారంభించాడు. అపోస్తలత్వం ఎలా అనుగ్రహించబడింది, సేవ పిలుపు ఎలా కలిగింది, ఆ పిలుపు కలిగినప్పుడు ఆ దేవుడు తను ఎలా నడిపించాడు, ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాలు చెప్తూ 3 సంవత్సరాలు అరేబియాలో వాక్య తర్ఫీదు తాను పొందుకున్నటువంటి వాడుగా పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రెండో అధ్యాయంలోనికి వస్తే కూడా తన పరిచయం అపోస్తులతో, తన పరిచయం యెరూషలేము యొక్క సంఘముతో తన పరిచయం, అక్కడ ఆ పరిచయం ఏర్పడిన తర్వాత సంఘ సిఫారసు తీసుకుని సేవకు తాను వెళ్ళడం, వారు ప్రార్థించి ఆ మరి పౌలును పంపించడం, ఈ విషయాలన్నీ కూడా పౌలు స్పష్టంగా చెప్తున్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మరి తాను దేవుని చేత ఎంత ఎంత మంచిగా నడిపించబడుతున్నాడు. తాను బోధించే సంగతులేవి మనుషులను సంతోషపెట్టేటువంటివిగా లేవు, దేవుని మాత్రమే సంతోషపెట్టేవిగా ఉన్నాయి. తాను ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు మనుషు మాత్రులతో సంప్రదించిన వాడు కాదు. అంటే అర్థం ఏంటంటే మనుషులు ఏం చెప్తే అది చేసినటువంటి వాడు కాదు, దేవుని ఆత్మ నడిపింపు మేరకే తాను నడుచుకున్నటువంటి వాడుగా కనిపిస్తాడు. ఇక్కడే అన్యజనుల కొరకు తాను అపోస్తలుడిగా ఎంచబడినటువంటి వాడును అనే సంగతి తాను గుర్తించి వారి నిమిత్తమై పనిచేసినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. ఇక 11 నుండి 16 వచనాల్లో ఆ పేతురు తాను యూదుడై ఉండి అన్యజనులతో కూడా కలిసి భోజనం చేస్తున్న క్రమంలో యెరూషలేములో నుండి యూదులు వచ్చారు అనే సంగతి వినగానే పేతురు ఆ భోజనం చేసేవాడు అన్ని జనులతో నుండి లేచిపోయి సపరేట్ అయిపోతాడు. సో దాన్ని పౌలు చాలా తీవ్రంగా ఖండిస్తాడు. సో బర్నబా కూడా అక్కడ ఉండి మోసపోతాడు. అప్పటిదాకా పేతురు అమ్మో అన్ని జనులతో కలిసి బాగానే ఉంటున్నాడు అని అనుకుంటాడు. కానీ తను లేచి వాళ్ళకి వేరైపోయేసరికి పౌలు అంటాడు, నువ్వు యూదుడు ఉండి యూదుడు వలె అన్ని జనుల వలె ప్రవర్తిస్తా ఉన్నావు, కనుక నీకు అన్ని జనులను యూదుల వలె ప్రవర్తించమని ఎలా చెప్తున్నావు అని అంటాడు. సో ఆ కాంటెక్స్ట్ లోనే మనం చదువుకుంటూ వస్తే గనక సువార్త సత్యము చొప్పున వారు నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు కేఫాతో నేను చెప్పినదేమై ఉండగా, నీవు యూదుడు అయి ఉండి యూదుని వలె నడుచుకొనక అన్ని జనులు యూదుల వలె నడుచుకోవాలని ఎలా బలవంతం చేయుచున్నావు అని 14వ వచనంలో చెప్తూ 15, 16 అంటాడు, మనము అన్ని జనులలో చేరినటువంటి మనము ఆ జన్మ వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులం కాదు, మనుషుడు యేసు క్రీస్తునందు విశ్వాసం మూలముననే నీతిమంతుడిగా తీర్చబడతాడు. సో ఇది ఇవాళ మన సబ్జెక్ట్. 17వ వచనంలోనికి లేదా అదే వచనాన్ని కంటిన్యూ చేసుకుంటూ చదువుకున్నాం. మనుషుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం వలన గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడని తీర్చబడ్డని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తు నందల విశ్వాస మూలముననే నీతిమంతులమని తీర్చబట్టకే యేసుక్రీస్తు నందు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబోటకే వెతుకుచుండగా మనము పాపులముగా కనబడినడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినడలా నేనే అపరాధిగా కనుపరుచుకున్నాను కదా. నేనైతే దేవుని విషయమై జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఎక్కను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను శరీరమందు జీవించున్న నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరు విశ్వాసం వలన జీవించున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము అంటాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు తండ్రి,
మేము ధ్యానించబోయేటువంటి అంశాలకు నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గలతీ పత్రిక 2వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు మనం ధ్యానం చేయబోతాం. యేసుక్రీస్తు నందు నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు ప్రభులో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకప్పుడు ఇందా మనం చెప్పుకున్నట్టుగా మనుషులు వాళ్ళ యొక్క క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డం. మన దేశంలో కూడా మన పూర్వీకులు కూడా ఇది అనుసరిస్తూ వచ్చారు. తీర్థయాత్రలకు వెళ్ళడం ద్వారానో, బలులు అర్పించడం ద్వారానో, అన్నదానాలు చేయడం ద్వారానో, లేకపోతే వివిధ రకాలైనటువంటి ముడుపులు మోసుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ రీతిగా వాళ్ళ పాపం పోతదేమో, పుణ్య నదులు అని పేర్లు పెట్టుకుని నీటిలో మునగడం ద్వారాను పాపం పోతది అని అనుకున్నారు. ఇక్కడ యూదులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులమవుతాం అనేటువంటి భావంలో ఉన్నారు. అయితే ధర్మశాస్త్రం వలన కలిగేటువంటి నీతి ఏంటి అంటే, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? భౌతికమైనటువంటి జీవితం యొక్క విలువల గురించి చెప్తాడు. ఈ భౌతిక జీవితం, ఈ లోకంలో మనం చెడ్డ క్రియలు చేయకుండా ఎలా ఉండాలి, నైతికంగా ఎలా బ్రతకాలి అనేది ధర్మశాస్త్రం చెప్తాడు. సో దాన్ని పాటించడం ద్వారా ఒక వ్యక్తి తను బయటికి నీతిమంతుడిగా కనిపించవచ్చు, కానీ తన ఆధ్యాత్మిక స్థితిలో తాను నీతిమంతుడు కాలేడు. ఎందుకనంటే ధర్మశాస్త్రం వలన అయినటువంటి నీతి ఉంది. పౌలు కూడా అదే అంటాడు, ధర్మశాస్త్రం వలన కలిగే నీతి కాకుండా విశ్వాసం వలన యేసుక్రీస్తులో కలిగేటువంటి నీతి అంటాడు. ధర్మశాస్త్రం వలన నీతి అది స్వనీతి. సో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే తన స్వనీతి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి వాడికి కనిపిస్తాడు. చూడండి, గలతీ పత్రిక మొదటి అధ్యాయము, గలతీ పత్రిక మొదటి అధ్యాయము రైట్, క్షమించాలి, ఈ వచనం నాకు మిస్ అయింది. సో ఆయన చెప్తాడు, నా స్వనీతిని కాక, నా సొంత నీతిని కాక యేసుక్రీస్తునందలి విశ్వాసం వలన కలిగేటువంటి నీతితోనే నేను జీవిస్తున్నాను అని పౌలు ఈ యొక్క మాట చెప్పడము మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ధర్మశాస్త్రం వలన కలిగేటువంటి నీతి స్వనీతి. ఈ నీతి సరిపోదా అని అంటే సరిపోదు. ఎందుకనంటే అసలు మనిషికున్న సమస్య ఏంటి? పాపం వలన చనిపోయాడు, ఆధ్యాత్మిక పతనం, స్పిరిచువల్లీ డెడ్నెస్, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ వ్యక్తి శరీర క్రియలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక మెలకువ గాని ఆధ్యాత్మిక జీవం గాని రావడానికి అవకాశమే లేదు. మరి ఆధ్యాత్మికంగా బ్రతకాలి అని అంటే ఆధ్యాత్మికంగా మనం బ్రతికించేటువంటి వాళ్ళు కావాలి. అందుకొరకే ఇక్కడ అంటాడు, క్రీస్తునందు మనం నీతిమంతులమని తీర్చబడవలెనని వెదుకుచుండగా అని అంటాడు. యేసుక్రీస్తులో మనము నీతిమంతులమని తీర్చబడాలి. ఎందుకు అనంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు అని 2:16 చివరిలో అన్నాడు. యేసు ప్రభువులోనే నీతి ఎందుకు? 2వ కొరింథీ పత్రికలో అంటాడు, మనము దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. 5వ అధ్యాయము 21వ వచనం 2వ కొరింథీ పత్రిక. ఆ తర్వాత యేసుక్రీస్తునందలి రక్తం వలన ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అంటాడు, రోమపత్రిక 5:9. యేసుక్రీస్తు రక్తం నీతిమంతులుగా తీరుస్తుంది. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము నీతిమంతులుగా మనం తీరుస్తుంది. యేసుక్రీస్తు మనము నీతిమంతులం అవ్వాలని మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన పాపము ఆయన మోసాడు, ఆయన నీతిని మనకిచ్చాడు.
మన పాపమును పరిహరించాడు, ఆయన నీతిని మనకు ఆపాదించాడు. కనుక నీతిమంతులం ఎలా అవుతాం అంటే, యేసు ప్రభు నీతిమంతుడును, ఆయన మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. కనుక ఆయన శిలువ మరణ పునరుత్థానాల్లో నాకు విమోచన ఉంది, నాకు నీతి ఉంది అని నమ్మడమే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం. ఆ విశ్వాసం ద్వారా రక్షించబడతాం. రక్షించబడడం ద్వారా నీతిమంతులము అనేటువంటి ఒక ఒక స్థితిని దేవుడు మనకిస్తాడు. సో ఇట్స్ ఎ పొజిషన్, నీతిమంతులు అనేటువంటి పొజిషన్. అందుకనే ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నటువంటి మనం సంఘంగా కనపడతా ఉన్నాం, సంఘంగా పిలువబడతా ఉన్నాం. 17 వచనంలో అంటాడు, క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు ఎదుగుతుండగా మనం పాపులముగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అంటాడు. అంటే తిరిగి ధర్మశాస్త్రమునకు వెళ్ళడం అనేది మరలా ఏం చూపిస్తుంది అని అంటే, మనము పాపులముగా కనిపిస్తూ ఉంటాం. క్రీస్తు యేసునందలి విశ్వాసం వల్ల నీతిమంతులమయ్యాం. నీతిమంతులం అయ్యాక మరల ధర్మశాస్త్రం వైపు వెళ్ళడం వల్ల మనం ఎలా కనపడతాం అంటే పాపులముగా కనపడతాం. 7వ అధ్యాయం రోమపత్రిక 5వ వచనం మనం చదివితే, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. 7లో అంటాడు, కాబట్టి ధర్మశాస్త్రం పాపమాయన అట్లన రాదు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో నాకు ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోను. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనెడల దురాశ ఎట్టుదో నాకు తెలియకపోయాను. అయితే పాపం ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధమైన దురాశలను ఆయన పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుదును గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడెను అని పౌలు అంటున్నాడు. ఇక్కడ దేని చేత నిర్బంధించబడ్డామో మరలా దేని చేత నిర్బంధించబడ్డామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కదా. ధర్మశాస్త్రం విడుదల పొందాం అంటే క్రియలు వలన నీతి కలుగుతుంది అనే సంగతి ఒకప్పుడు నమ్ముతూ వచ్చాం, కానీ ఇప్పుడు విశ్వాసం వలన నీతి అనేది తెలిసింది. అలాగే ధర్మశాస్త్రం విషయంలో దాన్ని విడిచిపెట్టాం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉంటే వచ్చే సమస్య ఏంటి అని అంటే, ధర్మశాస్త్రము ఆజ్ఞలను హేతు చేసుకుని పాపం చేపిస్తాం. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పాలి. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్తా ఉన్నాడు. స్కూల్కి వెళ్తా ఉంటే ఆ స్కూల్లో తన పక్కన ఉన్నటువంటి వేరే పిల్లవాడు యొక్క తెచ్చుకున్నటువంటి క్యారేజ్ ఏదైతే ఉంటుందో, భోజనం ఫుడ్ బాక్స్ ఏదైతే ఉంటుందో, ఆ అబ్బాయికి తెలియకుండా ఈ అబ్బాయి తినేస్తుంటే వాళ్ళ సార్కి చెప్పాడంట, సార్ నా బాక్స్ తినేస్తున్నాడు సార్ అని అంటే, వాళ్ళ సార్ పిలిచి వార్నింగ్ ఇచ్చాడంట, రై నువ్వు తినడానికి వీల్లేదు, అలా తినకూడదు అని చెప్పాడంట. అయినా మరలా 2వ రోజు మరలా తిన్నాడంట. ఈసారి మరలా సార్ కొట్టాడంట. ఆ తర్వాత మరలా 3వ రోజు మరలా తిన్నాడంట. ఈసారి అన్నాడంట, ఆడు బాక్స్ ముట్టుకున్నావు అంటే నీకు 5 దెబ్బలు పడతాయిరా అన్నాడంట. ఇప్పుడు 4వ రోజు మరలా తిన్నాడంట. తింటే సార్ కొట్టాడంట. కొట్టి ఒరే తినొద్దాన్ని ఎందుకు తింటున్నావు అన్నాడు. అప్పుడు అన్నాడంట, సార్ మీరు ఏమన్నారు, 5 దెబ్బలు తింటే తినొచ్చు అని చెప్పారు కదా, కాబట్టి మీరు నన్ను 5 దెబ్బలు కొట్టండి, నేను ఈ బాక్స్ తింటాను అని అన్నాడు. అంటే ఏంటి, ఇది చేస్తే ఇలా చేయొచ్చు అనే ఒక అవగాహనకు వచ్చాడు.
వాస్తవంగా అతను చెప్పింది ఏంటి? చేయకుండా ఉండడానికి శిక్ష వేశాడు. కానీ ఆ పరిహారం ఉంది గనక, ఆ పరిహారాన్ని మనం చెల్లించేసుకోవచ్చు గనక ఈ పాపం చేయొచ్చు అనేటువంటి భావన. ఒక 5 దెబ్బలు గనక తింటే ఈ ఈ దొంగతనం చేయొచ్చు, ఎదుటివాని భోజనం తినేయొచ్చు. పాపము ఆజ్ఞని హేతువు చేసుకుని సకల విధమైనటువంటి దురాశలు నా యందు పుట్టించాను. కనుక ధర్మశాస్త్రములో ఉండడం వలన వచ్చేటువంటి సమస్య ఏంటంటే, ఇంకా అంటే దాన్నే పాటించడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే, మనం తిరిగి ధర్మశాస్త్రానికి లోనైతే మనం పాపులముగా కనపడతాం. అంటే ఇంకా బలులు అర్పించడం ద్వారా, ఇంకా ఆచారపరమైనటువంటి మతపరమైనటువంటి ఆచార సాంప్రదాయాలు చేయడం ద్వారా మనం ఎలా కనిపిస్తాం అంటే పాపులంగా కనిపిస్తూ ఉంటాం. అదే పౌలు ఈ 17 వచనంలో చెప్తాడు, మనము క్రీస్తు మనల్ని నీతిమంతులను తీర్చాలని వెదుకుచుండగా మనం పాపులంగా కనబడిన యెడల ఆ పక్షమున క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన పాపమునకు పరిచారకుడు కాదు. అంటే మరలా తిరిగి పాపం చేసి పరిహారం పొందుకోవడానికి యేసు ప్రభు చనిపోలేదు. అందుకని ఆయన ఒక్కసారి తన స్వరక్తము చేత పరిశుద్ధ స్థలమందు ప్రవేశించాడు. హెబ్రీ బతుకులు అంటాడు, సదాకాలమునకు బలైంది. యేసు ప్రభు ఆయన ఎటర్నల్ రిడెంప్షన్ చేశాడు, సదాకాలమునకు విమోచన కలిగించాడు. మరలా తప్పు చేసి మరలా శిక్ష, తప్పు చేసి శిక్ష, తప్పు చేసి పాపము చేసి పరిహారం, ఇది లేదు. యూదులు వాళ్ళు క్రైస్తవులైన తర్వాత కూడా ఈ విధమైన భావనలో ఉన్నారు. ఈ గలతీ సంఘంలో అది ఒక సమస్యగా ఉంది. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడడానికి వాళ్ళు వెతుకుతున్నారు. కానీ యేసుక్రీస్తు విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన మనకు చెప్తా ఉన్నాడు. కనుక క్రీస్తు పరిచారకులమైతే మనం విమోచించబడ్డాం. కాబట్టి పాపమునకు పరిచారకులము కాదు, ఎందుకంటే ఆయన పాపమునకు పరిచారకుడు కాదు. యేసుక్రీస్తు పాపమునకు పరిచారకుడు కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరు పాపమునకు పరిచారకులు కాదు. 18వ వచనంలో అంటాడు, పడగొట్టిన వాటిని కట్టిన ఎడల అనే మాట చెప్తాడు. చూడండి, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. పడగొట్టిన వాటినే కట్టబడ్డం అంటే ఏంటి? దేని చేత అయితే నిర్బంధించబడ్డామో దాని విషయమై చనిపోయిన వారము అని అన్నాడు. మనం చదివాం రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 5వ వచనాన్ని కూడా చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. ఎలాగనగా మనము శరీర సంబంధంలో ఉన్నప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములో కార్యసాధకములై ఉండేది. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడతామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. స్పష్టంగా పౌలు గారు 5వ వచనంలో చెప్తున్నాడు, మనము శరీర సంబంధులమై ఉన్నప్పుడు అంటే ధర్మశాస్త్ర ప్రకారం నీతిని వెతికినప్పుడు మరణార్థమైనటువంటి ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకమై ఉన్నవి. ఇందా చెప్పుకున్నాం కదా, శిక్ష ఉంది కనుక పాపం చేయొచ్చు. ఏముంది, ఒక 4-5 నెలలు జైల్లో ఉండి బెయిల్ తెచ్చేసుకోవచ్చు కదా అని ఒక మనిషిని చంపేద్దామా? ఇలాగే ఉంది ధర్మశాస్త్రం. ఒక దొంగతనానికి 6 నెలలు జైలు శిక్ష అయితే కనుక చాలా మంది వాళ్ళు వాంటెడ్ గా ఆ దొంగతనంలోనే ఉంటారు, జైలుకి వెళ్తా ఉంటారు, మరలా వచ్చేస్తా ఉంటారు, మరలా దొంగతనాలు చేస్తారు. సో ఈ విధంగా కాదు. ఇక్కడ ఏమంటాడు అనంటే, మనము దేని చేత అయితే ఒకసారి నిర్బంధించబడ్డామో దాని నుండి విడుదల పొందాం. ఆ అలవాటు, ఆ బుద్ధి, ఆ చెడు స్వభావం, తప్పు చేసి బలి అర్పించడం, బలి ఉంది గనక తప్పు చేయడం, ఈ విధానం పోయింది. ఇక బలి చాలు, సదాకాలమునకు నిలుచు బలి యేసుక్రీస్తు చేశాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆధ్యాత్మిక స్థితి మారుతుంది. ఇంకా పాపం చేయాలనేటువంటి ఆలోచన రాకుండా ఉండడానికి దేవుడు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ పాప స్థితిలో చనిపోయినటువంటి మనల్ని పాపములో చనిపోయేటువంటి వారుగా, అంటే పాప విషయమై చనిపోయేటువంటి వారుగా చేస్తాడు, నీతి విషయమై జీవించేటట్లుగా చేస్తాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు 18వ వచనంలో,
పడగొట్టిన వాటినే గడితే అలాగా, విడిచిపెట్టి వచ్చిన వాటిని మరలా మనం వాటికి వెళ్తే అలాగా. మనోళ్ళు కూడా క్రైస్తవులుగా ఉండి కూడా చాలా మంది ఇంకా ఆచారాలు చేస్తారు. పడగొట్టిన వాటినే కట్టడం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమని నమ్మాం అని అంటే, ఇక ఈ లోకాన్ని ప్రేమించాం, ఈ లోక ఆశలన్నిటిని విడిచిపెట్టి యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా బ్రతుకుతాము, ఆయన కొరకే ఈ జీవితం అని తీర్మానం చేసుకుంటాం. కానీ ఆ మునిగినంతసేపు లేదా ఆదివారం ఉన్నంతసేపు ఆ భక్తి, తర్వాత మరల లోకంలో కలిసిపోతా ఉంటాం, లోకస్తులా ఉంటాం. యూదులు ధర్మశాస్త్రం వైపుకు వెళ్ళడం అది ఎంత నేరం అని పౌలు ఇక్కడ ఎంచుతున్నాడో, క్రైస్తవులమైనటువంటి మనము దేశం పేరు చెప్పుకుంటూ ఆచార సాంప్రదాయాల వైపు వెళ్ళడం కూడా అంతే నేరం. చాలా మంది అంటారు, భారతదేశంలో ఉన్నామండి, భారతదేశ సాంప్రదాయాల ప్రకారం బ్రతకాలి కదా, కాబట్టి మనం చూస్తే చేసుకునే వివాహాల్లో కానీ ఇళ్లలో జరిగే కార్యక్రమాలన్నీ కానీ హిందూ సాంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఏదైతే పడగొట్టానని చెప్పుకుంటున్నావో మరలా దాన్నే కడతావు. హిందూ సాంప్రదాయాలు చేస్తూ వాళ్ళు ఏమంటారు అని అంటే భారతదేశ సాంప్రదాయము అని అంటారు. భారతదేశంలో కొన్ని వందల సాంప్రదాయాలు ఉన్నాయి. హిందూ సాంప్రదాయం ఒకటే లేదు, కొన్ని వందల సాంప్రదాయాలు ఉన్నాయి. మీకు తెలుసా, హిందువుల్లోనే 6 రకాలైనటువంటి వివాహ సాంప్రదాయాలు ఉన్నాయి. అందరూ ఒకేలా చేసుకోరు, వేరు వేరు విధాలుగా చేసుకుంటారు. అలాగే సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జొరాస్ట్రియనిజం పాటించేటువంటి జొరాస్ట్రన్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆచారాలు పాటిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా స్వతంత్రులు కాలేదు. వాళ్ళు వాళ్ళ మతంలోనే, వాళ్ళ ఆచారాల్లోనే ఉన్నారు. కానీ మనం స్వతంత్రమయ్యాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అర్థం అంటే, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలు ఆచారాలు అన్ని వదులుకోవడం. మనం ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడు, వాక్యంలో చెప్పాడు. ఆ వాక్యానుసారం మనం జీవించాలి. పౌలు ఇక్కడ అంటాడు, ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తు నాయందు జీవిస్తే. యేసుక్రీస్తు నీలో జీవిస్తే ఇంకా లోకంలో ఉండేటువంటి భౌతికమైన ఆచారాల వైపు వెళ్ళం. చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే, భారతదేశంలో ఉన్నాం గనక భారతదేశ సాంప్రదాయాలు పాటించాలి అని అంటారు. అలా ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. అసలు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, నువ్వు నివసించు దేశం యొక్క ఆచారాలను పాటించకూడదు అంటాడు. నివసించే దేశం యొక్క ఆచారాలు పాటించకూడదు. మనం నివసించే దేశం యొక్క ఆచారము సాంప్రదాయం ప్రాముఖ్యంగా దేవుడు ఏం చెప్పాడంటే, నీ దేశ చట్టాలను గౌరవించాలి, నీ దేశ నాయకులను గౌరవించాలి. ఒకవేళ దేశం విషయంలో దేనికైనా మనం కట్టుబడి ఉండాలి అనేది బైబిల్ చెప్తుంది అని అంటే, అది ఆ రాజ్యాంగానికి కానీ ఆ చట్టాలకు కానీ లోబడి పనిచేయాలి. అంతే తప్ప దేశాన్ని ప్రేమించడం అంటే సాంప్రదాయాలు చేయడం కాదు. మనం చట్టాలు అతిక్రమిస్తాం, సిగ్నల్ క్రాస్ చేస్తాం, లేదా గవర్నమెంట్ వాళ్ళు చెత్త యుద్ధ దగ్గర చెత్త వేస్తూ ఉంటాం, వాళ్ళు పన్నులు కట్టమంటే పన్నులు కట్టం. ఇలాగా చట్టానికి ఖచ్చితంగా చాలా చేస్తాం, కానీ ఆచారాలు మాత్రం తప్పకుండా చేస్తాం. వాటిని మనం పౌలు అంటాడు, పడగొట్టిన వాటిని నువ్వు ఏదైతే వద్దనుకున్నావో, యేసుప్రభు ఏదైతే చేయొద్దు అంటున్నారో అదే నువ్వు చేస్తే ఎలాగా? దేని చేత నిర్బంధించబడ్డామో దాని విషయమై చనిపోయిన వారు అని గుర్తుపెట్టుకోవాలి. దేశ సాంప్రదాయాల విషయంలో మనం చచ్చిపోయాం, ఈ దేశ ఆచారాల విషయంలో చనిపోయాం, ఈ దేశ విధానాలు, నేను వీటి విషయమై మాట్లాడుతున్నప్పుడు అన్నీ కాదు, ఏవైతే మతపరమైనటువంటి ఆచారాలు పూర్వం మన పూర్వీకులు వారు పాటించిన మతపరమైనటువంటి ఆచారాలు ఉన్నాయో ఆ ఆచార సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాను. వాటిని చేయడానికి వీల్లేదు. కొంతమంది చూడండి, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చాలు ఎవరన్నా ఒకరు ఎదురు రావాలి. ఈ యూదులు ఈ విధానాలే కదా. వాళ్ళు యేసుప్రభు వారి శిష్యులను చూసి యేసుప్రభు వారిని ఒక మాట ప్రశ్నించారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు ఏంటయ్యా అని అడిగారు. అంటే ఏంటి? చేతులు కడుక్కోవడం వాళ్ళ ప్రాముఖ్యం, అప్పుడు వాళ్ళు శుద్ధి అవుతున్నారు, అది వాళ్ళ నమ్మకం. ఆయన అంటాడు,
లోపల నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది, బయట నుంచి వచ్చేది ఏది కూడా అపవిత్రపరచట్లేదు అని యేసుప్రభు వారు చెప్తారు. నిజమే, అక్కడ నీ నీ భౌతిక స్థితి ముఖ్యం కాదు, నీ ఆధ్యాత్మిక స్థితి ముఖ్యం. అక్షరానుసారమైనటువంటి ప్రాచీన స్థితి వదిలి నవీన స్థితి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. 19వ వచనం చదువుదాం. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము వలన చచ్చిన వాడనైతిని అంటున్నాడు. ఆయనతో కూడా చనిపోయాం. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్తాడు కదా, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారం అవుదుము అని అంటాడు. యేసుక్రీస్తు మరణము యొక్క సాదృశ్యంలో ఐక్యత అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయినప్పుడు పాపం విషయంలో నేను చనిపోయాను. ఇప్పుడు పాపం చేయాల్సి వస్తే నా కళ్ళు గుడ్డివి, నా ఎదుట పాపం కనిపిస్తూ ఉంది, అప్పుడు నా కన్ను కనిపించదు, నా చేతులు పనిచేయవు, నా కాళ్ళు పాపముకి వెళ్ళడానికి పనిచేయవు, అవి చచ్చిపోయినాయి, చచ్చుబడిపోయినాయి. ఈ శరీరం పాపం చేయడానికి పనిచేయదు, ఎందుకంటే యేసు ప్రభుతో సిలువేయబడింది. వెన్ ఇట్ ఈస్ డెడ్ ఇట్ కెనాట్ వర్క్. కాబట్టి ఇది చనిపోయినప్పుడు ఇది పని చేయదు. ఇది పని చేయనిది గానే మనం ఉండాలి. అంటే ఆ విధంగా మనం భావించుకోవాలి, ఆ విధంగా మన ఆలోచన ఉండాలి. క్రీస్తు విషయమై చనిపోయినటువంటి, పాపం విషయమై చనిపోయినటువంటి మనము ఇక ఎలాగ దానిలో జీవిస్తాము అని అంటాడు. అంటే ఇంకా పాపం విషయంలో నీ శరీరం పనిచేస్తుంది, నీ చేతులు, నీ కాళ్ళు, నీ తలంపులు, నీ చూపు, నీ మాటలు పాపపు క్రియల వైపు నీకు కనిపిస్తున్నాయి, మరలా ప్రాచీన స్థితి వైపు నువ్వు వెళ్తున్నావు అనంటే నువ్వు పాపం విషయంలో ఇంకా జీవిస్తున్నావు అని అర్థం. పాపం విషయంలో చనిపోయాం, దానికి 20వ వచనంలో ఇంకా క్లియర్ గా అన్నాడు, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం అంతా కూడా దాదాపు ఆ విషయాన్నే నిర్ధారిస్తూ ఉంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అలాగైనా ఏమందము, కృప విస్తరించవలని పాపం అని నిలిచి ఉందమో అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించదము. పాపం విషయంలో చనిపోయాం కనుక ఇక దాంట్లో జీవించడానికి వీల్లేదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడును, అలాగనే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైనను. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇక్కడ ప్రాచీన స్వభావము అంటున్నాడు, పైనుండి దాని గురించే మాట్లాడుతూ వస్తున్నాడు. 2వ వచనంలో అన్నాడు, పాప విషయమై చనిపోయాం అంటే ప్రాచీన స్వభావం విషయంలో చనిపోయాం. మన ప్రాచీన స్వభావం పాపాన్ని కోరుకుంది, ప్రాచీన స్వభావము దురాశలను కోరుకుంది, ప్రాచీన స్వభావము ఆచారాన్ని కోరుకుంది, ప్రాచీన స్వభావము క్రీస్తుకి ఇష్టం లేని వాటన్నిటినీ కోరుకుంది. ఇప్పుడు ప్రాచీన స్వభావము చచ్చిపోయాం, నవీన స్వభావము ప్రభు మనకి ఇచ్చాడు. నూతన జీవము పొందిన వారమై అంటే హి గేవ్ us హిజ్ లైఫ్, ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయనలో జీవం ఉంది అని అన్నాడు కదా, ఆ జీవం మనకి ఇచ్చాడు. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది, మనుషులను జీవింపజేస్తాం. ఇప్పుడు మనం జీవిస్తున్నాం, ఇదిగో జీవించున్నవాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తూ అన్నాడు. ఇకను నా కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కొరకే నేను జీవిస్తాను అంటాడు పౌలు. స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనము ప్రాచీన స్వభావం విషయంలో చచ్చిపోయాం, ప్రాచీన క్రియల విషయంలో చనిపోయాం. 6వ వచనం చివరిలో అంటాడు, ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం. ప్రాచీన స్వభావము
సిలువ వేశాడు. అంటే ఒకటి అంకేసి అక్కడ అన్నాడు ప్రాచీన పురుషుడు. రక్షించబడిన తర్వాత మన జీవిత విధానం మారలేదు అంటే మనం రక్షణ పొందలేదనే అర్థం. రక్షించబడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకునేవారుగా ఉంటారు. క్రియల్లో కనిపిస్తుంది. ఎఫెసీ 2:10 అంటాడు కదా, మనము సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల మొగుటకై ఆయన మనల్ని క్రీస్తు యేసునందు సృజించుకొనెను అంటాడు. సత్క్రియలందు ఆసక్తి ఉండాలి. సత్క్రియ చేయాలి. సత్క్రియ చేయాలి అంటే ముందు అసలు చెడ్డ క్రియను విడిచిపెట్టాలి. అందునే పౌలు అంటున్నాడు ఇక్కడ, మనం క్రీస్తుతో కూడా చనిపోయాము. క్రీస్తుతో చనిపోయాము అనేది మనం గుర్తుపెట్టుకుంటే పాపం మన మీద ఇంకా ప్రభుత్వం చేయదు అని అంటాడు. కనుక ప్రాచీన స్వభావం విషయంలో చనిపోయాం. ఇప్పుడు నూతన జీవం పొందినటువంటి వారమై యేసుక్రీస్తు విషయంలో జీవిస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 5:24 అంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా దాని ఇచ్చలతోనూ దురాశలతో కూడా సిలువ వేసి ఉన్నారు అంటున్నాడు. యేసుక్రీస్తు సంబంధులు వారి ఇచ్చలు వారి దురాశలు సిలువేసేస్తారు. అంటే చూడండి, నా చేతులు పాపం చేయడానికి కోరుకుంటున్నాయి. తీసుకోకూడదు ఏదో తీసుకోవడానికి, ముట్టుకోకూడదు ఏదో ముట్టుకోవడానికి ఈ చేతులు అరాట పడుతున్నాయి అనుకోండి. మనం ఎంచుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువుతో కూడా ఈ చేతులు సిలువలో చనిపోయాయి కదా, ఇక ఈ చేతులు పనిచేయట్లేదు. పాపం చేయాల్సి వస్తే పని చేయదు. కేవలం నీతి లేదా మంచి క్రియలు యేసు ప్రభు మెచ్చే జీవితాన్ని జీవించడానికి మాత్రమే శరీరం పనిచేయాలి. కొలసీ పత్రిక 2:20 కూడా మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 2:20 మనం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతబట్టొద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుటి చేత నశించిపోవును కదా అంటాడు. ఏమంటున్నాడు? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయంలో చనిపోయారు. ఇందాక చెప్పాను కదా, లోక ఆచారముల విషయంలో మనం చనిపోయాం. పేతురు అంటాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్టుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని నిష్కలంకమును నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగరా అంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఇక్కడ దాన్ని ఏమన్నాడంటే మూలపాఠములు అన్నాడు. ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ చేయొద్దు, దుర్ముహూర్తము, మంచి ముహూర్తము కదా, ఇలాంటి ఆచారాలన్నీ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఇంకా మనం మన ప్రాచీన స్థితి విషయంలో చనిపోలేదు అనే కదా. కనుక క్రీస్తుతో కూడా మూలపాఠముల విషయంలో చనిపోయాం. ఈ మూలపాఠ విషయంలో చనిపోవట్లేదు చాలా మంది. యేసుప్రభు దగ్గర పాపస్థితిని ఒప్పుకుంటున్నారు. వారి పూర్వ పాపాలు, జన్మ కర్మ పాపాలు అన్ని ఒప్పుకుని యేసుప్రభుని సంతరక్షణగా అంగీకరిస్తున్నారు. అయితే మనం చదువుకున్న లేఖనాల్లో పేతురు పత్రికలో రాయబడినటువంటి ఆ మాట గాని 1:19, అలాగే ఇక్కడ కొలసీ పత్రిక 2:20 కానీ యేసు ప్రభు సిలువలో చనిపోయింది కేవలము మనం చేసిన పాపాల కోసం మాత్రమే కాదు, వాటిలో పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనలు కూడా ఉన్నాయి, మూల పాఠములు కూడా ఉన్నాయి. ఇక్కడ సమస్య అదే. పేతురు యేసు ప్రభు నమ్ముకుని కూడా యూదుల ఆచారాలు, యూదులకి ఏంటి? అన్ని జనులతో మాట్లాడకూడదు, అన్ని జనులతో కలిసి భోజనం చేయకూడదు, అన్ని జనులు ముట్టకూడదు. ఇవాళ మన దేశంలో మడిగట్టుకునేటువంటి వాళ్ళు అనే ఒక కమ్యూనిటీ ఉంది. వాళ్ళు ఎవరిని ముట్టుకోరు. మన పూర్వీకులు అనుభవించింది ఇదంతా. కనీసం నీళ్లు తాగడానికి కూడా దోస్తులు లగ్గాలి. మనం నడుచుకుంటూ వెళ్తే మన వెనకాల చీపురు లేదా ఒక ఆకు కట్టుకోవాలి, ఒక ముంత ముందు కట్టుకోవాలి.
ఈ విధమైన కొన్ని ఆచారాలు ఉండేవి. ఇవన్నీ క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత ఇవాళ మనం స్వతంత్రులం అయ్యాం. మరలా వాటి వెనక్కి వెళ్తాను అని అంటే, ఇంకా ఆ ఆచారాలు, ఆ చెడ్డ పద్ధతులు పాటించాలి అని అంటే కనుక వీటి విషయంలో చనిపోయారు. క్రీస్తుతో కూడా మూలపాఠముల విషయములో చనిపోయారు అని అన్నాడు. మూలపాఠములు అని అన్నప్పుడు అక్కడ లోకము యొక్క అనే మాట దగ్గర ఫుట్నోట్ వేశాడు. అంటే భూతములు అన్నాడు. లోకములో ఉన్న ఆచారాలన్నీ ఎక్కడవి? అవి అపవాది సంబంధమైనటువంటివి. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ, ఆ వాళ్ళకి నేనే పెళ్లి చేశాను. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు. చాలా ఘనంగా చేసుకున్నారు. ఇద్దరు చదువుకున్న అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా మంచి కుటుంబం, అంటే ధనవంతులు, మంచి కుటుంబం, డబ్బున్న వాళ్ళు. అప్పటిదాకా విశ్వాసం విషయంలో మంచోళ్లే అని అనిపించినటువంటి వాళ్ళు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నేను పెళ్లి చేసేసిన తర్వాత కొన్ని రోజులకి మరలా హిందువులు పెళ్లి చేసుకున్నారంట, ఎవరికి తెలియకుండా. ఎందుకంటే వాళ్ళకి ఏదో దోషం ఉంది, ఆ దోషం పోవాలంటే అలా చెయ్యాలని ఎవరో చెప్పారంట. చూడండి ఎంత దుర్మార్గంగా ఈ క్రైస్తవులు ప్రవర్తిస్తా ఉన్నారు. చాలా మంది ఈ రీతిగా ఉన్నారు. మన సంఘాల్లో కూడా ఇలాంటి లోకానుసారమైనటువంటి వాటికి విలువిచ్చేవాళ్ళు ఉన్నారు సంఘాల్లో. వాస్తులు అని చెప్పేవాళ్ళు, వాస్తుల గురించి చెప్పే పాస్టర్లు లేరా? చాలా మంది ఉన్నారు. వివాహాల్లో దురాచారాలు చేసేటువంటి వాళ్ళు లేరా పాస్టర్లు? ఇవాళ చాలా మంది పాస్టర్లు ఏమంటారు? భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఈ తాళి కడుతున్నాం అని. భారతదేశ సాంప్రదాయ ప్రకారం తాళి, హిందూ సాంప్రదాయ ప్రకారం ఇవన్నీ చాలా మందికి పట్టడం లేదు. మళ్ళీ ఆయన అంటాడు, దానికి బైబిల్ వాక్యాన్ని చెప్తా ఉంటాడు ఏంటంటే, మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అని అంటాడు. అని మూడు ముళ్ళు వేపిస్తున్నాడు. మూడు పేట్లు అని అంటే మూడు దారాలు కలిపి ఒక దారంగా చేయడాన్ని మూడు పేటలు అంటారు. అది బలంగా ఉంటది. ఒక పేట అయితే తెంపేయచ్చు, మూడు పేటలు తెంపలేవు. కానీ ఈ పాస్టర్లో మూడు ముళ్ళకి ఈ వాక్యాన్ని కలుపుతారు. అసలు సంబంధం అంతా మూడు ముడులు వేరు, మూడు పేటలు వేరు. అలా చెప్పలేదే. ప్రతిదానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వాళ్ళేం తప్పు చేశారో వీళ్ళు చేసే ఈ పాప సాంప్రదాయాల్లో మళ్ళీ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్ముని కలిపి అక్కడ చెప్పిస్తా ఉంటారు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇవి ఇవి బైబిల్ మనకు బోధించట్లేదు, వీటిని చేయమని మనకు చెప్పట్లేదు. మూల పాఠములు మన పూర్వీకులు చేస్తూ వచ్చారు, వాటిని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. కనుక పౌలు అంటున్నాడు, ఈ పాప విషయంలో చనిపోయాను నేను, ఇంకా పాప విషయంలో జీవించకూడదు. 20 వచనంలో అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాను అన్నాడు. చివరికి ఒక 2 మాటలు చదువుకుని ముగిద్దాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయము ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది అన్నాడు. ఈ శరీర సాంప్రదాయాలు లేదా ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ దేంట్లో చేస్తాం? శరీరంలో. ప్రాచీన స్వభావం శరీరం. ఈ శరీరాన్ని వాడుకునే మనం ఈ లోకం యొక్కయు ఆ ఈ ఈ ఈ కన్నుల యొక్కయు మనుషుల యొక్క ఈ ఆశలన్నీ కూడా నెరవేర్చుకుంటాం. ఈ శరీరము, ఈ లోకపు ఆశలు నెరవేరడానికి గల కారణం ఏంటంటే శరీరం ఉంది గనక. ప్రభు అంటున్నాడు, ఆ శరీరాన్ని కూడా దేవుని ఆలయంగా మార్చాలి. ఈ శరీరం దేవుని ఆలయంగా నువ్వు ఎప్పుడైతే ఎంచుకుంటావో అప్పుడు ఈ శరీరంలో పాపాన్ని ఏలనీయు, పాపాన్ని చేయనియు. ఇలా అనుకుందాం, భౌతిక మందిరాలు ఉంటాయి, మనం జోళ్లు విడిచిపెట్టి లోపలికి వెళ్తాం, మందిరంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, మందిరంలో అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాం, మందిరంలో పొరపాటున ఒక చెడ్డ మాట పలకడానికి ప్రయత్నించాం. చాలా పవిత్రంగా 4 గోడల చేత కట్టబడినటువంటి ఒక మందిరంలో ఉంటాం. కానీ యేసుక్రీస్తు ఈ శరీరం అనేటువంటి మన జీవితాన్ని మందిరంగా ఆయన ఎంచుతున్నాడు. మీ దేహము దేవునికి ఆలయం. హి లివ్స్ ఇన్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు.
మరి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటే ఎట్లా? ఈ శరీరంలో ప్రాచీన స్థితికి వెనక్కి వెళ్ళిపోతే ఎలాగా? మళ్ళా ధర్మశాస్త్రాన్ని కోరుకుంటే ఎలాగా? కనుక మనము ఈ శరీర విషయంలో చనిపోయాం, యేసుక్రీస్తు కొరకు జీవిస్తున్నాం. అంటే పాప విషయంలో చనిపోయాం, ఈ శరీరంలోనే ఉన్నాం, పాపం విషయంలో చనిపోయాం, యేసుక్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. ఇప్పుడు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని అన్నప్పుడు ఈ శరీరము క్రీస్తుకు ఆలయమే ఉంది. కాబట్టి నేను ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను. యేసుక్రీస్తు విశ్వాసం వలన బ్రతకాలి. ఇంతకుముందు ఎలా బ్రతికాం? ఈ శరీరాన్ని పోషించుకుంటూ బ్రతికాం, ఈ శరీరం ఆశలు నెరవేర్చుకుంటూ బ్రతికాం. ఇప్పుడు మన బ్రతుకు విశ్వాస మూలమునదై ఉండాలి. క్రియలను కోరుకునేదిగా, శరీరాశలను కోరుకునేదిగా ఉండకూడదు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ 4:11 అంటాడు, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఇలాగ నియమించారు. కనుక విశ్వాస విషయంలో దేవుని కుమారుని విషయమైన జ్ఞానములో ఏకత్వం పొందాలి, పరిపూర్ణత పొందాలి. ఈ పరిపూర్ణత పొందాలి అంటే యేసుక్రీస్తు వలె జీవించాలి. లోకపు క్రియలు, లోకపు మూలపాఠం విషయంలో చనిపోవాలి. ఎప్పుడైతే మనం ఇలా చేయగలుగుతామో తప్పక దేవుడు కోరుకున్న నీతి ధర్మశాస్త్రం వలన కాదు, దేవుని నీతి మనలో నెరవేర్చబడుతుంది. మరి ధర్మశాస్త్రం అంటే ఇక్కడ ధర్మశాస్త్రం 2 రకాలుగా చూడాలి. ఒకటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం, విధిరూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలు ఉన్నాయి, నైతిక విలువలు, వాటిని మనం పాటించవచ్చు. కానీ విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు. ఎఫెసీ పత్రికలో చెప్తాడు 2వ అధ్యాయంలో. అంటే ఆచారపరమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడు, కానీ నైతిక విలువలతో కూడిన ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేలేదు. ప్యాట్రిక్స్ అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ధర్మశాస్త్రము మనం పాపం అంటే ఏంటో చెప్తుంది, ఆ ధర్మశాస్త్రం మనల్ని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తుంది. యేసు ప్రభు మన పాపానికి అడిగి మనల్ని మళ్ళా ధర్మశాస్త్రం దగ్గరికి, అంటే 10 ఆజ్ఞల దగ్గరికి పంపిస్తాడు. దాన్ని సత్క్రియలు చేయడం అంటాడు. విశ్వాసి, యేసుక్రీస్తునందు రక్షించబడినటువంటి విశ్వాసి సత్క్రియలు చేయాలి, నైతిక విలువలు కలిగి ఉండాలి. నైతిక విలువలు ధర్మశాస్త్రం ఉన్నాయి, వాటిని పాటించవచ్చు, కానీ ఆచారాన్ని పాటించవద్దు. అదే చెప్తాడు. పేతురు ఆచారాన్ని పాటిస్తూ పౌలు చేత హెచ్చరించబడ్డాడు. ఆచార క్రైస్తవులమా, విశ్వాస క్రైస్తవులు? విశ్వాసం వల్ల బ్రతుకుతున్నామా, శరీరాశలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ విశ్వాసం అని చెప్పుకుంటున్నామా? క్రీస్తు యేసునందు విశ్వాసం వల్ల నీతిమంతులమైతే యేసు క్రీస్తు కూడా చనిపోయిన అనుభవంలో ఉందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.